సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ సీదా అజ్జు దగ్గరికి పోయి కారు అడుగుతారు. అవు బ్రో ఎందుకు అడగొద్దు చెప్పుర్రి. కారుకి నీ కార్ ఏంది, నీ కార్ ఏంది, మన కార్. నీదా నీ పేరున్నా చూపి, ఎవరి పేరుందో చూపి. ఆర్సీ నా పేరు ఉంది. ఏం చేసేది? ఆర్సీ నాది. ఆర్సీ అది కాదు, ఆర్సీ అది కాదు. గేమ్ ఏం ఫోకస్ అంటావేంటి అర్జున్? ఎందుకు ఇస్తానే? మంచి పద్నాడు జీవితాలు నువ్వు కుక్కలా ఉంటావు, గలీజ్ ఉంటావు, ఎంత మంచిగా ఉంటావు. ఇగో ఎట్లా మధ్యలో నీ కళ్ళల్లో వాటర్ వస్తుంటే లెన్సెస్ ఉన్నాయి, నేను చూసుకోలేకపోతున్నా అవన్నీ చూడలేకపోతున్నా. అందుకే నీ కారు కొన్నా, నీకు ఫ్రిడ్జ్ కొన్నా, నీకు ఏసీ కొన్నా. ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా. అజయ్ గారి కారు దుబ్బుకొని అయితే నేను అర్జున్ ఏంట్రా నాకు ఆపో ఫస్ట్ కార్, నాకు నేను పంట కడుకోవాలి. సూపర్ ఉంది ఫామ్ హౌస్. లైటింగ్ చూడు చమక్ చమక్ డ్రిప్ వేసినాం కదర్ కడక్ దోస్తులంతా ఫుల్ షాన్ లా తెలుసు కదా చటక్ మట్. ఏంది పెళ్ళామా? ఎప్పటి నుంచి ఎవరికి ఎవరు పెళ్ళాం? ఫామ్ హౌస్ చూస్తున్నారు ఎంత నిజంగా చాలా పెద్ద ఫామ్ హౌస్. ఎంత మంది అంటే ఎంత మంది అయినా బ్యాటింగ్ చేసుకోవచ్చు మనం. చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ. సో గాయ్స్, ఈ రోజు అర్జున్ గారి బర్త్డే మీకు తెలుసు కదా. అలా అని చెప్పి మేము అలా కేక్ కట్ చేయకుండా అవన్నీ అయితే ఉన్నాం. అర్జున్ అయితే హడావిడి చేసిండు, కానీ వాడైతే కేక్ కట్ చేసిండు వాడికి. సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు మేము ఫామ్ హౌస్కి పోతున్నాం. ఎవరి బర్త్డే అయినా ఫామ్ హౌస్కి పోవడం అనేది మా ఆనవాయితీ. ఇంకొకటి, అర్జున్ తన లైఫ్లో ఎప్పుడు ఫామ్ హౌస్ అంటే తన బర్త్డే ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకోలేదు. సో దానికోసం నేను కొంచెం ఫామ్ హౌస్ బుక్ చేసిన, అంటే ఫామ్ హౌస్ తెలిసిన వాళ్ళు ఉంటే బుక్ చేసిన. అక్కడికి వెళ్ళి మేము చిల్లకపోతున్నాం, ఎందుకంటే వాడు ప్రతి సంవత్సరం బర్త్డే ఎలా చేసుకుంటాడంటే బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళే రకమాడు. సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. అంతేకాదు డెకరేషన్ కూడా మంచిగా చేయించిండు దాసుగాడు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ సీదా అజ్జు దగ్గరికి పోయి కారు అడుగుతారు. అవు బ్రో ఎందుకు అడగొద్దు చెప్పుర్రి. లవ్లో ఉన్నప్పుడు ఇద్దరం ఉన్నప్పుడు కొన్నప్పుడు ఏం చెప్పిండు, ఆ కారు నీదే అన్నాడు. ఇప్పుడు ఆ కారు రాదన్నప్పుడు నాకు ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు నేను తీసుకోవచ్చు కదా, ఇప్పుడు నేను తీసుకుంటా. యో నువ్వు అక్కడ ఉంటున్నావు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నువ్వు ఎక్కడ కూడా ఉంటున్నావు. నువ్వు అక్కడ జల్దీ విసుకో. నమస్తే అక్క. జల్దీ విసుకో, జల్దీ. ఏడున్నాయి దాంట్లో ఉండే షెల్ఫ్ లో కారుకి నీ కార్ ఏంది, నీ కార్ ఏంది, మన కార్. ఏంది మన కార్. చల్ పారా. ఏంది కి పోతున్నాం మేము, ఇప్పుడు బయటకు పోతున్నాం. డ్రైవింగ్ ఓ డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ నాకు డ్రైవింగ్ వచ్చు. నువ్వు భయపడతావు నాకు తెలుసు, అందుకే అనేట్రా భయపడి పారిపోతున్నాడు బాబు. ఇప్పుడు ఇగో డ్రైవింగ్ లైసెన్స్ నమ్ముతాడు. బ్రో
నువ్వు సిగ్గుపడకు మంచి మాట్లాడు నిజంగా లేదు కళ్ళు పెద్దగా అవుతున్నాయి భయం అవుతున్నావు బ్రో నువ్వు అంత టాపిక్ డైవర్ట్ కాదు ఎందుకు అసలు కాదు ఎందుకు ఇప్పుడు ఏం పోతున్నావు నిన్ను అడిగి తీసుకోవాలా ఎవరు కాదు అది నాది నీదా పేరుందా నీదా నీ పేరుందా నా కంపెనీ పేరు చూపి ఎవరి పేరుందో చూపి ఆర్సీ నా పేరు ఉంది ఏం చేసేది నాది నాది ఆర్సీ అది కాదు ఆర్సీ అది కాదు గేమ్ పిఎస్ బయట పోతున్నా కార్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి తీసుకొని పోతున్నా అసలు ఈ రోజు దాకా థాట్ రాలే ఈ రోజు నుంచి వచ్చింది నేను చావా తెంగుతా కార్ ఏడికి ఎవరు దగ్గర ఫార్మస్ కి పోతున్నా ఏం బామోజు ఏం ఫార్మస్ అంటావేంటి అర్జున్ దాసా ఎందుకు ఇస్తానే ఏమని ఫ్రెండ్స్ బర్త్డేలు అయితే తీసుకొని పోతావా గాయ్స్ అరే బ్రో అమ్మాయిల బర్త్డేలు అయితే ఫార్మస్ కి పోతావా కార్ తీసుకొని తోడు ఎవరు బర్త్డే నువ్వు కేక్ ఎందుకు కట్ చేయించావు నన్ను కట్ చేయించావు నువ్వు ఎందుకు కట్ చేయించావు మేము మా దోస్త్ గారు కట్ మరి మీ దోస్త్ అన్నప్పుడు మీ దోస్త్ మీ దోస్త్ కాదు ఆ దోస్త్ ఆ సరే మా బండి గిరి ఏ బండి మీరు బండి గిరి పెట్టారు కారు కోసం బండి పెట్టుకో బ్రో మంచి మాట్లాడు ఆ కార్ మన ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఏది నాకు వర్క్ తీసుకోవాలి ఏ రెస్పాన్సిబిలిటీ ఫ్లోలో ఏమేమి అరే భాయ్ ఇగో ఒక మాట ఇప్పుడు ఈమె బర్త్డేకి వెళ్తుంది ఓకే మళ్ళా అర్జున్ అనే అబ్బాయితో వెళ్తుందా తప్పు కదా అట్లా చెప్పిన అర్జున్ ఆడకపోతున్నా నువ్వు రావుగా నన్ను పిలిచి వస్తాయా కడుపు వస్తుంది కడుపుట్లా ఎన్ని ఫోటోలు ఎన్ని బీరులు అవుతారా బీరు అయినా ఫోటో ఒక్క నిమిషం ప్లీజ్ గాయ్స్ ಹತ್ತಿಂದೋಂ ತಿಂದಿಯುಂ ದೊಂದನದಿಂದಾದಿರುಂದೋ చెప్పరా వీడియో వేసింది తర్వాత అరే వద్దురా మన ఇద్దరు గొడవ నువ్వు నీతో కూడా తీసుకొని పడచ్చు ఏం చేసి పడేస్తా ఏం కాదు ఇప్పు చూసిన ఒక ముగ్గురు ఇది జిమ్ పోయి బాగా గట్టి పెంచుకుంటే వద్దు వెరైటీ బతిలాడ నువ్వు మంచి నువ్వు కుక్కలా ఉంటావు గలీజ్ ఉంటావు ఎంత మంచిగా ఉంటావు ఎట్లా బతిలాడితే ఎప్పుడే కాదు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాడా అర్జున్ మనం మంచిగా మా ఫ్రెండ్స్ వస్తారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మనం ఇక్కడ దావా చేసుకున్నాం ఏమంటావు వీడొద్దు వీడు దొంగ ఇటు బ్రో ఇద్దరు ముగ్గురు ముంబై అమ్మాయిలు వస్తారు మంచిగా దావా చేసుకుని తాగు ఏమంటావు చెప్పు గుర్తాను మీరు తెప్పిస్తాను అడ్డు అదే వాయి నోటి ఏముండు ఆ ఫామ్ హౌస్ లో ఇంటికి కొట్టుకోండి ఈయన మాత్రం ఏం చేయము ఒకసారి చూస్తాం ఏం చూస్తాం రైతు తీసుకో వాడు ఒకటి తీసుకో ఒకసారి వాష్రూమ్ కలిసి వస్తాయి మండితాలం కాదు ఇది ఆన్ అవుతుంది ఇట్లా టింగ్ టింగ్ సౌండ్ వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా రాదురా వైబ్రేషన్ అది ఆన్ చేస్తారు అది కింద గుద్దా ఎవరిది నాది మనది
ఏంది మనది ఎవరిది నాది మనది ఏమ్రా మనది పబ్లిక్ ఏమనుకున్నావు నీ కళ్ళల్లో వాటర్ వస్తుంటే లెన్సెస్ ఉన్నాయి నేను చూసుకోలేకపోతున్నా అని చూడలేకపోతున్నా అందుకే నీ కారు కొన్నా నీకు ఫ్రిడ్జ్ కొన్నా నీకు ఏసీ కొన్నా అయిపోయింది ఎందుకు రా నన్ను గలీజ్ చేస్తుర్రు కావాలా చెప్పేది ఒకసారి ఆన్ అవుతుంది పర్సనల్ గా మాట్లాడుకుంటున్నా ఏం అడమడం వస్తావు నువ్వు ఎంత గలీజుకున్నా మా అమ్మవి ఇప్పుడే వస్తాను ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా అజయ్ గారి కారు దుబ్బుకొని అయితే నేను అర్జున్ ఏంట్రా దెంగిపోయేస్తారా పాపం వాడిని రూమ్ లో డోర్ వచ్చేసినాం ఏ గౌసి గారు దిగింది ఏ గౌసి ఎక్కరా లోపల చాలా లోపలికి ఉందంట ఎక్కువ సో గాయస్ టోటల్లీ మాత్రం ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసినాం మొత్తం గువ్వల్లే ఉంది మొత్తం ఇక్కడ అంతా అసలు ఏ అర్థం కావట్లేదు వాడు ఇప్పుడు కొత్త చెక్కుతాడు నేనైతే ఒకటే చెప్తా పండు తీసుకురమ్మని నేను చేసిన అంతే నువ్వేమన్నా అసలు ఆ మడ్డ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మేమేం బాగానే ఉండం అంతేనా గౌజీబాయ్ చెప్పు సో సరే ఇదే లైవ్ లో పండు ఇప్పుడు సీదా పండు కాడికి వెళ్దాం ఇట్లానే చూద్దాం పండు ఏముంటుందో అక్కడ లోపల ఉన్నారు బాబా సూపర్ ఉంది నాకు యాప్ ఫస్ట్ కార్ నాకు నేను పండు కాడికి వాలి బాబా సూపర్ ఉంది ఫామ్ హౌస్ లైటింగ్ చూడు చమక్ చమక్ డ్రిప్ వేసినాం కదర్ కడక్ దోస్తులంతా ఫుల్ షాన్ లా తెలుసు కదా చటక్ మా పండు ఎక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్ లో ఎవరు లేరు పండు ఆహా సూపర్ ఏంది పెళ్ళామా ఎప్పటి నుంచి ఎవరికి ఎవరు పెళ్ళాం ఎవరు వచ్చినా ఏమొచ్చినా నువ్వు నా పిల్లని ఇట్లా మొట్టగిరి వెళ్ళి సో గాయస్ అజయ్ గారు అయితే నాకు ఉచ్చబోసుకున్నాడు అందుకే బ్రో మేము ఎప్పుడు ఒకటి ఏంటంటే నువ్వే మొట్ట గుడిపినావు కానీ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేది వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటారు ఫుల్ గుష్లో ఉన్నాడు కానీ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఫామ్ హౌస్ చూస్తున్నారు ఎంత నిజంగా చాలా పెద్ద ఫామ్ హౌస్ ఎంత మంది అంటే ఎంత మంది అయినా బ్యాటింగ్ చేసుకోవచ్చు మనం చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ కార్ ఎందుకు తీసుకోపోయినా వాడు కార్కి ఏదైనా నేనే చెప్పాలంట అప్పుడు అడ్డగి మనసుకి ఏమైంది నువ్వు ట్రీట్మెంట్ చేపిస్తావా చేపియగలుగుతావా గుద్దల్లా ఉందా సో చూస్తున్నారు ఎంత బాగుంది అంటే టోటల్ యావరేజ్ చాలా బాగుంది బాయ్ సో గైస్ మేమైతే మంచిగా వచ్చినాం ఇప్పుడు వాడు ఒకడు గలీజ్గుంటాడు ఉల్టేజ్ దెంగి మా షో కొడుతుండు వచ్చింది చూడండి ఎంత గలీజ్గున్నాడు హ్యాపీ బర్త్డే అర్జున్ బ్రో హ్యాపీ బర్త్డే బ్రో సో చాలా కష్టపడి ఫామ్ హౌస్ బుక్ చేసిండు అన్నమాట మనోడు సరే అవుట్ 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 సో నాకు సంబంధం లేదు గైస్ వాడు బండి అయితే నేను తీసుకొచ్చేసిన నెక్స్ట్ ఏమైతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో నా దాంట్లో పడుతుంది అది ఖచ్చితంగా చూడండి అంటిల్ దెన్ మంచిగా